కవిత కేసుపై ఇవాళ విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో కోరింది. అయితే ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఈడీ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె తన పిటిషన్లో కోరారు. కవిత పిటిషన్పై ఇవాళ జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది. కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ఈ నెల 26న విచారణకు రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో తెలిపింది. అయితే కవిత విచారణకు హాజరు కాలేదు, ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ లేఖ కూడా రాశారు. ముందే నిర్ణయించిన వివిధ కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కావడం కుదరదని తెలిపారు. అయితే వర్చువల్గా తన ఇంటి నుంచి విచారణకు హాజరు కావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, అందుకు సహకరిస్తానని కూడా ఆమె తెలిపారు. మరోవైపు లోక్సభ ఎన్నికల వేళ ఈడీ నోటీసులపై ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితపై ఉన్న ఆరోపణలకు సంబంధించి కవిత గతంలో దర్యాప్తు సంస్థలను ఆమెను పిలవడం, అలాగే ఆమెకు నోటీసులు ఇవ్వడం, ఈడీ కార్యాలయానికి రావాలని చెప్పి ఆయన అంశంపైన ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. గతేడాది మార్చి 14న కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మహిళల్ని ఈడీ విచారణ పేరుతో వేధిస్తున్నారు, సిఆర్పిసి 160 నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి దర్యాప్తు సంస్థలంటూ మహిళల్ని ఇంటి వద్దే విచారించాలి, అలాగే తనపై ఎటువంటి బలవంతపు చర్య కూడా తీసుకోవద్దు, ఈ సమన్లను రద్దు చేయాలని చెప్పి కూడా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. 11 నెలలుగా ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంటూ వస్తోంది. సో ఈ రోజు జరిగే విచారణ సందర్భంగా నెక్స్ట్ దర్యాప్తు సంస్థల ముందు కవిత హాజరయ్యే దిశలో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏమన్నా ఇస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కవితకు వరుసగా ఈడీ అలాగే సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అలాగే అవినీతి కేసులో నోటీసులు ఇస్తున్నాయి. విచారణకు రావాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇస్తుంది, అలాగే సిబిఐ కూడా నోటీసులు ఇస్తుంది. కానీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండడంతో నేను ఇప్పుడు విచారణకు హాజరు కాలేను, వర్చువల్ గా మీకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తాను అని చెప్పి దర్యాప్తు సంస్థలకు చెప్తున్న పరిస్థితి. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన ఇంటి వద్దే ప్రశ్నించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా చెప్పిన పరిస్థితి. గతేడాది మార్చి నెలలో 3 సార్లు 3 రోజుల పాటు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సుమారు 27 గంటల పాటు కవితను ప్రశ్నించడం జరిగింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఆమె పాత్ర ఉందా, అలాగే మనీ లాండరింగ్ సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయన్న ఆరోపణ ఉంది. సో దాంట్లో ఆమె హస్తం ఉందా, అరుణ్ పిళ్ళైకి అలాగే అభిషేక్ బోయిన్పల్లికి ఇటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో సంబంధం ఉందా, మనీష్ సిసోడియాతో మాట్లాడారా, కేజ్రీవాల్తో మాట్లాడారా, సో ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించిన అంశాలపైన కూడా వరుసగా ఆమెను ప్రశ్నించడం జరిగింది దర్యాప్తు సంస్థలు. దీనికి సంబంధించి ఆమెను పిలవడానికి సంబంధించి ఆమెకు సమన్లు చేయడానికి సంబంధించి వాటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో ఈ రోజు మధ్యాహ్నం ఈ కేసు విచారణకు రాబోతోంది. కోర్టు నెంబర్ 15లో ఐటమ్ నెంబర్ 116గా ఉంది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ కేసుని విచారించబోతోంది. సో ఆమె తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. కపిల్ సిబల్ కవిత తరపున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. అలాగే గతంలో కూడా మహిళల ఈడీ విచారణకు సంబంధించి అనుసరిస్తున్న మార్గదర్శకాలు ఏంటి అని చెప్పి దర్యాప్తు సంస్థని ఈడీని అలాగే కేంద్రాన్ని కూడా సుప్రీంకోర్టు అడిగిన పరిస్థితి. దానికి కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. అలాగే కవితపై ఉన్న ఆరోపణలు ఏంటి, ఎందుకు కవితను విచారించాలనుకుంటున్నారు అన్న అంశాలను కూడా ఈరోజు ఈడీ కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. గతంలో ఏడాది కాలంగా పెండింగ్ లో ఉండడానికి గల కారణం గతంలో నళిని చిదంబరం అలాగే ఇటు అభిషేక్ బెనర్జీ మహిళల ఈడీ విచారణకు సంబంధించి వేసిన కేసులకు సంబంధించి కవిత కేసును కూడా ట్యాగ్ చేయడంతో ఈ కేసు విచారణ వాయిదా పడుతూ రావడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా సపరేట్గానే ఈ కేసులన్నింటినీ కూడా విచారిస్తామని చెప్పి జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం చెప్పడంతో ఈరోజు ఈ కేసు విచారణ పైన ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా కవిత నెక్స్ట్ ముఖ్యంగా దర్యాప్తు సంస్థల ముందు విచారణకు హాజరవుతుందా లేదా, లేక ఇంటి వద్దనే ఆమెను ప్రశ్నించాలని చెప్పి సుప్రీంకోర్టు సూచిస్తుందా, సో ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందనేది మనం వేచి చూడాలి. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.